హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ జ్యోతి సుధాకర్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? సో ఇవాళ సండే కదా. సండే అయితే మామూలుగా చికెన్, మటన్ ఇంకా ఏవైనా అదర్ నాన్ వెజ్ ఐటమ్స్ చేసుకుంటూ ఉంటాము. కానీ చాలామంది కార్తీక మాసంలో తినరు కదా, నేను కూడా అనమాట. సో అందుకోసం అని చెప్పేసి ఇవాళ సింపుల్గా మీల్ మేకర్ కర్రీ చేశాను. సో ప్రాసెస్లోకి వెళ్ళిపోతే ముందుగా ఒక కప్పు మీల్ మేకర్ని తీసుకొని వాటిని బాయిల్ చేసుకోవాలి. కాబట్టి ఒక 2 నుంచి 3 కప్పుల వాటర్ తీసుకొని బాగా ఉడికించుకోవాలి. వాటర్ బాగా బాయిల్ అయిన తర్వాత మనం ముందుగా తీసుకున్నటువంటి మీల్ మేకర్ని వాటిలో ఒక 15 నుంచి 20 నిమిషాల పాటు ఒక హాఫ్ టీ స్పూన్ ఉప్పు కూడా వేసుకొని ఒక 20 మినిట్స్ బాగా నానబెట్టుకోవాలన్నమాట. అవి కాసేపు నానేలోపు మనం మసాలా ప్రిపేర్ చేసుకుందాం. అందుకోసం 3 యాలకులు, 4 లవంగాలు, కొంచెం దాల్చిన చెక్క, వెల్లుల్లి రెబ్బలు, పచ్చిమిర్చి, అలాగే ఒక ఉల్లిపాయ కట్ చేసుకొని దాంతోపాటు ఒక ఇంత అల్లం, అలాగే 5 నుంచి 6 మిరియాలు కూడా తీసుకొని ఒక మిక్సీ జార్లోకి వాటన్నింటినీ కూడా 1 బై 1 యాడ్ చేసుకోవాలి. ముందుగా యాలకులు, లవంగ, చెక్క, మిరియాలు, అల్లం, వెల్లుల్లి రెబ్బలు, ఫైనల్గా ఎర్రగడ్డ, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. టమాటా ప్యూరీ కోసం ఎర్రగా పండినటువంటి ఒక 3 టమాటాలను తీసుకొని వాటిని కూడా మెత్తగా పేస్ట్ చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు ముందుగా నానబెట్టుకున్నటువంటి ఆ మీల్ మేకర్ని వాటర్ అంతా కూడా పోయేలాగా గట్టిగా పిండేసుకొని పక్కన ఉంచుకోవాలి. ఒక 80% వరకు అవి మెత్తబడిపోతాయి అన్నమాట. ఇప్పుడు ఒక బాండీలోకి ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకొని కొద్దిగా పసుపు వేసుకొని మనం ముందుగా ఉడికించుకున్నటువంటి మీల్ మేకర్ని కూడా యాడ్ చేసుకొని ఒక 2 నిమిషాల పాటు వేగించుకోవాలి. తర్వాత వాటిని పక్కన పెట్టుకొని ఇప్పుడు మళ్ళీ అదే బాండీలోకి ఒక 2 to 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని లవంగాలు, అలాగే మిరియాలు, తర్వాత దాల్చిన చెక్క, కొద్దిగా ఆవాలు, హాఫ్ టీ స్పూన్ జీలకర్ర, కొద్దిగా కరివేపాకు, ఒక యాలక, ముందుగా చీల్చి పెట్టుకున్నటువంటి పచ్చిమిరపకాయలు, అలాగే ఉల్లిపాయలని కూడా వేసుకొని బాగా వేయించుకోవాలి. ఉల్లిపాయలు కొద్దిగా రంగు మారిన తర్వాత ముందుగా కట్ చేసుకున్న టమాటాలు కూడా యాడ్ చేసుకోవాలి. దాంతోపాటు అల్లం వెల్లుల్లి పేస్ట్ ప్రిపేర్ చేసుకున్నాం కదా, అది కూడా ఒక 2 స్పూన్స్ వేసుకొని బాగా వేయించుకోవాలి. ఇప్పుడు ముందుగా రెడీ చేసుకున్న టమాటా పేస్ట్ని కూడా యాడ్ చేసుకొని మరికొన్ని నిమిషాల పాటు అంటే 2 నుంచి ఒక 3 నిమిషాల పాటు బాగా వేయించుకోవాలి. టమాటా ప్యూరీ నుంచి ఆయిల్ సపరేట్ అయ్యేదాకా వేయించుకోవాలి. వాటర్ కూడా అంతా ఇంకిపోయేలా చూసుకోవాలన్నమాట. సో టమాటా పేస్ట్ నుంచి ఆయిల్ సపరేట్ అవుతూ వాటర్ ఇంకిపోయిన తర్వాత అందులోకి హాఫ్ టీ స్పూన్ ఉప్పు, హాఫ్ టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ కారం, హాఫ్ టీ స్పూన్ ధనియాల పొడి, ఒక హాఫ్ టీ స్పూన్ వరకు గరం మసాలా కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ముందుగా రెడీ చేసి పెట్టుకున్నటువంటి మీల్ మేకర్ని కూడా యాడ్ చేసుకొని మరొక 3 నిమిషాల పాటు బాగా వేయించుకోవాలి. తర్వాత ఒక హాఫ్ గ్లాస్ వాటర్ పోసుకొని 10 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. తర్వాత ఫైనల్గా కొత్తిమీర చల్లేసుకొని సర్వ్ చేసుకోవచ్చు. అంతేనండి, సింపుల్ అండ్ ఈజీగా చేసుకునేటువంటి మీల్ మేకర్ కర్రీ రెడీ. So if you like the video, please like, share and subscribe my channel. Thanks for watching. Thanks to everyone.